క్వశ్చన్ నెంబర్ 1. భారత రాజ్యాంగానికి తుది రూపం ఇచ్చే రాజ్యాంగ పరిషత్ సమావేశాలకు అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ బి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ అండ్ ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. క్వశ్చన్ నెంబర్ 2. భారతదేశంలో దాండీ మార్చ్ ఏ ఉద్యమానికి సంబంధించినది? ఆప్షన్ ఏ సహాయ నిరాకరణ ఉద్యమం, ఆప్షన్ బి క్విట్ ఇండియా ఉద్యమం, ఆప్షన్ సి ఉప్పు సత్యాగ్రహం అండ్ ఆప్షన్ డి స్వదేశీ ఉద్యమం. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఉప్పు సత్యాగ్రహం. క్వశ్చన్ నెంబర్ 3. భారతదేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఏది? ఆప్షన్ ఏ NH-27, ఆప్షన్ బి NH-44, ఆప్షన్ సి NH-48 అండ్ ఆప్షన్ డి NH-16. ఆన్సర్ ఆప్షన్ బి NH-44. క్వశ్చన్ నెంబర్ 4. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే బాధ్యత ప్రస్తుతం ఏ సంస్థకు ఉంది? ఆప్షన్ ఏ RBI, ఆప్షన్ బి నీతి ఆయోగ్, ఆప్షన్ సి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఆప్షన్ డి ఫైనాన్స్ కమిషన్. ఆన్సర్ ఆప్షన్ సి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSO. క్వశ్చన్ నెంబర్ 5. కాంతి శూన్యంలో ప్రయాణించే వేగం సుమారుగా ఎంత? ఆప్షన్ ఏ 1.5 × 10⁸ మీటర్ పర్ సెకండ్, ఆప్షన్ బి 2 × 10⁸ మీటర్ పర్ సెకండ్, ఆప్షన్ సి 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అండ్ ఆప్షన్ డి 4 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఆన్సర్ ఆప్షన్ సి 3 × 10⁴ మీటర్ పర్ సెకండ్. క్వశ్చన్ నెంబర్ 6. భారతదేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించిన సవరణ ఏది? ఆప్షన్ ఏ 42వ సవరణ, ఆప్షన్ బి 61వ సవరణ, ఆప్షన్ సి 73వ సవరణ అండ్ ఆప్షన్ డి 74వ సవరణ. ఆన్సర్ ఆప్షన్ సి 73వ సవరణ. క్వశ్చన్ నెంబర్ 7. స్వదేశీ ఉద్యమం ప్రధానంగా ఏ సంఘటనకు ప్రతిస్పందనగా ప్రారంభమైంది? ఆప్షన్ ఏ రౌలట్ చట్టం, ఆప్షన్ బి బెంగాల్ విభజన, ఆప్షన్ సి జలియన్ వాలాబాగ్ ఘటన, ఆప్షన్ డి సైమన్ కమిషన్. ఆన్సర్ ఆప్షన్ బి బెంగాల్ విభజన. క్వశ్చన్ నెంబర్ 8. భారతదేశంలో కేంద్ర జాబితాకు సంబంధించిన అంశాలపై చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆప్షన్ ఏ రాష్ట్ర శాసనసభ, ఆప్షన్ బి పార్లమెంట్, ఆప్షన్ సి గ్రామ పంచాయతీ, ఆప్షన్ డి సుప్రీంకోర్టు. ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి పార్లమెంట్. క్వశ్చన్ నెంబర్ 9. రక్తంలో ఆక్సిజన్ను ప్రధానంగా రవాణా చేసే పదార్థం ఏది? ఆప్షన్ ఏ ప్లాజ్మా, ఆప్షన్ బి హెమోగ్లోబిన్, ఆప్షన్ సి ప్లేట్లెట్స్ అండ్ ఆప్షన్ డి తెల్ల రక్త కణాలు. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి హెమోగ్లోబిన్. క్వశ్చన్ నెంబర్ 10. భారత రాజ్యాంగంలో రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలు ఏ భాగంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ పార్ట్ 2, ఆప్షన్ బి పార్ట్ 3, ఆప్షన్ సి పార్ట్ 4 అండ్ ఆప్షన్ డి పార్ట్ 5. ఆన్సర్ ఆప్షన్ సి పార్ట్ 4. క్వశ్చన్ నెంబర్ 11. భారతదేశంలో తొలి లోక్సభ ఎన్నికలు ఏ కాలంలో నిర్వహించబడ్డాయి? ఆప్షన్ ఏ 1947 - 48, ఆప్షన్ బి 1950 - 51, ఆప్షన్ సి 1951 - 52 అండ్ ఆప్షన్ డి 1952 - 53. ఆన్సర్ ఆప్షన్ సి 1951 - 52. క్వశ్చన్ నెంబర్ 12. ద్రవ్యోల్బణం అంటే సాధారణంగా ఏమిటి? ఆప్షన్ ఏ వస్తువుల ధరలు నిరంతరం తగ్గడం, ఆప్షన్ బి సాధారణ ధరలు స్థాయి పెరగడం, ఆప్షన్ సి నిరుద్యోగం తగ్గడం, ఆప్షన్ డి ఉత్పత్తి తగ్గడం మాత్రమే. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి సాధారణ ధరల స్థాయి పెరగడం. ఓకే. క్వశ్చన్ నెంబర్ 13. ఓజోన్ పొర ప్రధానంగా వాతావరణంలోని ఏ పొరలో ఉంటుంది? ఆప్షన్ ఏ ట్రోపోస్ఫియర్, ఆప్షన్ బి స్ట్రాటోస్ఫియర్, ఆప్షన్ సి మెసోస్ఫియర్ అండ్ ఆప్షన్ డి థర్మోస్ఫియర్. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి స్ట్రాటోస్ఫియర్. క్వశ్చన్ నెంబర్ 14. భారతదేశంలో 0 అవర్ గురించి క్రింది వాటిలో సరైనది ఏది అని ఇచ్చారు. ఆప్షన్ ఏ ఇది రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనబడింది, ఆప్షన్ బి ఇది పార్లమెంటరీ నియమాల్లో మొదటి నుంచే ఉంది, ఆప్షన్ సి ఇది పార్లమెంటరీ ఆచారం రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదు, ఆప్షన్ డి ఇది సుప్రీంకోర్టు ప్రవేశపెట్టింది. ఆన్సర్ ఆప్షన్ సి ఇది పార్లమెంటరీ ఆచారం రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదు. క్వశ్చన్ నెంబర్ 15. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ కలకత్తా, ఆప్షన్ బి బొంబాయి, ఆప్షన్ సి మద్రాస్ అండ్ ఆప్షన్ డి అలహాబాద్. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి బొంబాయి. ఈ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఓకే.
క్వశ్చన్ నెంబర్ 16. భూమి తన అక్షంపై ఒకసారి తిరగడానికి సుమారుగా ఎంత సమయం పడుతుంది? ఆప్షన్ ఏ 12 గంటలు, ఆప్షన్ బి 18 గంటలు, ఆప్షన్ సి 24 గంటలు అండ్ ఆప్షన్ డి 36 గంటలు. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి 24 గంటలు. క్వశ్చన్ నెంబర్ 17. భారతదేశంలో ఎన్నికల నిర్వహణ బాధ్యత ఏ సంస్థకు ఉంది? ఆప్షన్ ఏ యూపీఎస్సీ, ఆప్షన్ బి ఫైనాన్స్ కమిషన్, ఆప్షన్ సి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆప్షన్ డి పార్లమెంట్ సెక్రటేరియట్. ఏంటండి ఆన్సర్? ఆప్షన్ సి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దీని గురించి మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలుపుతుందో కామెంట్లో చెప్పండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 18. మొక్కలలో ఆహార తయారీకి ప్రధానంగా అవసరమయ్యే వాయువు ఏది? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి నైట్రోజన్, ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆప్షన్ డి హైడ్రోజన్. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్. క్వశ్చన్ నెంబర్ 19. భారతదేశంలో గ్రీన్ రివల్యూషన్కు ప్రధానంగా సంబంధం ఉన్న పంట ఏది? ఆప్షన్ ఏ పత్తి, ఆప్షన్ బి గోధుమ, ఆప్షన్ సి టీ, ఆప్షన్ డి కాఫీ. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి గోధుమకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 20. లాస్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించిన ఆర్టికల్ ఏది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 352, ఆప్షన్ బి ఆర్టికల్ 356, ఆప్షన్ సి ఆర్టికల్ 360 అండ్ ఆప్షన్ డి ఆర్టికల్ 365. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఆర్టికల్ 360. ఇప్పటి వరకు ఇది ఎన్నిసార్లు మన దేశంలో ఉపయోగించారో కామెంట్లో తెలపండి. చూసారు కదా, ఇవి చాలా సింపుల్గా ఉన్న క్వశ్చన్సే కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. టైం వేస్ట్ చేయకుండా చాలా స్పీడ్గా చెప్పడం అయితే జరిగింది. ఈ 20 క్వశ్చన్స్ అంటే ప్రతి సబ్జెక్ట్ నుంచి కవర్ అయ్యాయి. చూసారు కదా, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ కవర్ అయ్యాయి. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.